అందరికీ నమస్తే। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వయం ఉపాధి కోసము ఒక ప్రతిష్టాత్మక పథకాన్ని ఏర్పాటు చేసింది, రాజీవ్ యువ వికాసం। ఈ యువ వికాసం పథకానికి గతంలో చూసినాము, గత 2 నెలల క్రితము దరఖాస్తులు స్వీకరించింది, ఆన్లైన్లో స్వీకరించారు। అదేవిధంగా బ్యాంకులతోటి ఇంటర్వ్యూ కార్యక్రమాలు కూడా నిర్వహించారు। మరి ఇది ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ రాజీవ్ యువ వికాసం పథకాన్ని జూన్ 2న అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన దినం రోజున ఈ యొక్క పథకాన్ని ప్రారంభించబోతున్నాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది। ఇక సిబిల్ స్కోరు ఆధారంగానే ఈ పథకము అందుతుంది అని చెప్పేసి గతంలో వార్తలు చక్కర్లు కొట్టినాయి। మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మళ్ళీ సిబిల్ ఆధారం లేదు అని చెప్పేసి చెప్పింది। ఏది ఏమైనా కూడా అసలు రాజీవ్ యువ వికాస పథకం ఎట్లా ఉండబోతుందో రాబోయే రోజుల్లో చూస్తాం మనం। నిజంగానే మరి స్వయం ఉపాధి పథకము, స్వయం ఉపాధి కోసం ఈ పథకాన్ని ఏర్పాటు చేసినాము। అందరూ నిరుపేద ప్రజలందరూ, బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ అభివృద్ధి చెందాలి అని చెప్పేసి ఇస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు। నిజంగా వాళ్ళకే చెందుతుందా ఈ పథకం, లేదంటే ఇంకా వేరే ఎవరికైనా అందుతుందా అన్న విషయం కూడా చూడాలి। ఏదేమైనా కూడా కొన్ని ప్రాంతాలను తీసుకుంటే రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, లేదంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒక నాయకులు మరి వాళ్ళ చేతుల్లోనే, వాళ్ళ కనుసంధానంలోనే రాజీవ్ యువ వికాసం పథకం ఉండబోతుందని అర్థమవుతుంది। ఇదే విధంగా గతంలో మన ఛానల్లోనే చెప్పుకున్నాం ఒక ప్రాంతం గురించి, తెల్ల రేషన్ కార్డుకి ఇంత అని చెప్పేసి, అదే విధంగా ఇందిరమ్మ ఇల్లుకు కూడా ఇంత ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుకున్న సందర్భం కూడా ఉన్నది। మరి ఈ అంశం నిజంగా నిరుపేదల కోసమేనా, లేదంటే ఇతరత్ర అంశాల లెక్క ఏదైనా దారి తీస్తుందా? గతంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వంగా ఉన్నప్పుడు చేసిన తప్పిదాలనే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చేయబోతుందా అన్న అంశాలను కూడా తెర మీదకి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది। నిజమే, గతంలో దళిత బంధు పథకం అప్పుడు కొన్ని సంఘటనలు చూసినాం। వాళ్ళకు సంబంధించిన వాళ్ళే, లేదంటే వాళ్ళకు లంచాలు ఇచ్చిన వాళ్ళకే ఆ పథకం అందిందనే చెప్పుకోవాలి। మరి ఈ యువ వికాసం కూడా ఎట్లా ఉండబోతుందో చూద్దాం। ఇక 1,00,000 మందికి 1,00,000 వరకు జూన్ 2న ప్రారంభం కానున్న రాజీవ్ యువ వికాసం, యువతకు స్వయం ఉపాధి యూనిట్ల పంపిణీకి సర్కారు కసరత్తు। తొలి విడత 1,00,000 లోపు యూనిట్లకు మంజూరు పంపిణీ, 4 కేటగిరీలుగా తొలి 2 కేటగిరీల వారికి ఛాన్సు, 50,000 1,00,000 లోపు కేటగిరీలకు కలిపి 1,00,000 మంది లబ్ధిదారుల ఎంపిక, మిగతా 2 కేటగిరీలకు విడతల వారీగా మంజూరు పత్రాలు ఇచ్చేందుకు నిర్ణయం। ఇక్కడ 4 లక్షల లోన్ ఉన్నది, 4 లక్షల లోనుకు అప్లై చేసుకున్న వాళ్ళను పక్కన పెడితే 1,00,000 లోపు 50,000 1,00,000 వరకు అప్లై చేసుకున్న వాళ్ళకు మాత్రమే 2 విడతల వారీగా ఈ యొక్క 1,00,000 మందికి వాళ్ళకు శాంక్షన్ పత్రాలను, అంటే కన్ఫర్మేషన్ అయిన పత్రాలను అందిస్తాము, మిగతా వాళ్ళను దశల వారీగా చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు। అంటే దశల వారీగా, సేమ్ టు సేమ్। నిజమే, ఇది నిజంగా దళిత బంధు పథకంలో గతంలో అయితే ఎట్లా జరిగిందో అదే పథకం, మొదటి లిస్టు, 2వ లిస్టు, 3వ లిస్టు, 4వ లిస్టు, ఇట్లా అనేక లిస్టులను రిలీజ్ చేసింది గత ప్రభుత్వం। ఇప్పుడు రాజీవ్ యువ వికాసం కోసం విడతల వారీగా అందించబోతున్నామని చెప్తున్నారు। నిజంగా పేద ప్రజలకు నిరుద్యోగ యువతకు అనుకోవచ్చు, లేదంటే యువకులకు కావచ్చు, ఎవరికైనా ఈ పథకం నిరుపేదలకు అందితే మాత్రం పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెచ్చుకునే పరిస్థితి కనబడుతుంది। కానీ మన ఛానల్లోనే రాబోయే రోజుల్లో మాట్లాడుకునే అంశాలు కూడా ఉంటాయి। నిజమే, ప్రజలారా చూడాలి। ఇక దశల వారికి ఇస్తారట, 1,00,000 మందికి ఇస్తారట, 50,000 మందిని, కొంతమంది 50,000 లోన్ అప్లై చేసుకున్న వాళ్ళకు, తర్వాత 1,00,000 లోపు 50 నుంచి 1,00,000 రూపాయల వరకు అప్లై చేసుకున్న వాళ్లకు మాత్రమే జూన్ 2వ తేదీన ఇస్తాము, మిగతాది దశల వారీగా ఇస్తాము అని చెప్పేసి చెప్తారు। ఇక మరి ఎవరికి ఇస్తారు, ఎట్లిస్తారు? కొన్ని ప్రాంతాలలో అయితే మొదలైంది ముచ్చట। ఇక 1,00,000 రూపాయల 20,000 రూపాయలు తీసుకురారు, 50,000 రూపాయల 10,000 రూపాయలు తీసుకురారు। ఇది ఆల్రెడీ కొనసాగుతున్న ప్రక్రియ, తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో కొనసాగుతున్న ప్రక్రియ। ఇప్పుడు కాదు, దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి ఇదే కథ అనేక ఛానళ్ళు చెప్తున్నాయి, అనేక సోషల్ మీడియాలు చెప్తున్నాయి। అయినా కూడా వాటి మీద
నిఘా లేదనే చెప్పుకోవాలి. ఇక రాజీవ్ యువ వికాసం రాష్ట్రంలోని యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు వీలుగా వివిధ రకాల యూనిట్లను మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకం. చూడాలి ఇది ఎంత ప్రతిష్టాత్మకంగా ఉంటుందో, ఎట్లాంటి ప్రతిష్టాత్మకంగా ఉంటుందో. గతంలో కూడా గిట్లనే చెప్పిరు కొన్ని రాజకీయ పార్టీలు. ఏం చెప్పినాయి, ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం ఇది అని చెప్పేసి ఏమైరో కనబడుతుంది. మీరు కూడా ఇదే చెప్తున్నారు, ప్రతిష్టాత్మకంగా. ముందుగాల కింది స్థాయి నాయకులకు, కింది స్థాయి లీడర్లకు చెప్పుర్రి. ఎవరికి చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రివర్యులందరికీ చెప్తున్నాం. అదే విధంగా ప్రత్యేకంగా ముఖ్యమంత్రికి, డిప్యూటీ మంత్రి గారికి చెప్తున్నాం. ఖచ్చితంగా కింది స్థాయి క్యాడర్ లో ఉన్న నాయకులందరికీ చెప్పుర్రి, పథకం నిరుపేదలకే అందాలే. పథకం ఈ యొక్క యువ వికాసం పథకం నిరుపేదలకే అందాలే, బడుగు బలహీన వర్గాలకే అందాలే. వాళ్ళని ఎట్లాంటి లంచాల కోసం పీడించొద్దని చెప్పేసి ముందుగాలే చెప్పుర్రి. ఈ చెప్పినాక ఈ పథకం జూన్ 2న ప్రారంభించుర్రి, చక్కగా ఉంటది. ఇక గట్లనే చెప్పిర్రు గతంలో కూడా ప్రతిష్టాత్మకం అని చెప్పేసి ఇక అన్ని ప్రతిష్టాత్మకం అయిపోయారు వాళ్ళు కూడా. జూన్ 2న లక్ష మంది అరువులకు యూనిట్ల మంజూరు పత్రాలు ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. మొత్తం 4 కేటగిరీలు గాను తొలి విడతలో 2 కేటగిరీలకు చెందిన 1,00,000 మంది లబ్ధిదారులకు 1,00,000 లోపు యూనిట్లకు మంజూరు పత్రాలు ఇచ్చేందుకు సిద్ధం చేస్తారు. 16,23,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. కింద వివిధ సంక్షేమ కార్పొరేషన్ల వారిగా దరఖాస్తుల స్వీకరణ మార్చి 17న ప్రారంభమై ఏప్రిల్ 14న రాత్రి 11:59 మధ్యలో పనిచేయలే. గుర్తుపెట్టుకోరు, ఆన్లైన్ దరఖాస్తులు పూర్తయినాయి. మొత్తం 16,23,764 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను 4 కేటగిరీలుగా వివరించారు. 50,000 లోపు పరిమితి యూనిట్లను మొదటి కేటగిరీ, 50,000 నుంచి 1,00,000 లోపు వాళ్ళను రెండో కేటగిరీ, 1,00,000 నుంచి 2,00,000 వరకు మూడో కేటగిరీ, ఇక 2,00,000 నుంచి 4,00,000 మధ్య ఉన్నోళ్లను 4వ కేటగిరీలో విభజించి క్రమంలో తొలుత 1-2 కేటగిరీలలో అరువులకు తొలి విడత కింద మంజూరు పత్రాలను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్ణయించిర్రు. ఇక 50,000 వరకు మొదటి కేటగిరీ అట, 50,000 నుంచి 1,00,000 లోపు అప్లై చేసిన వాళ్ళకు రెండో కేటగిరీలో తీసుకున్నారట వాళ్ళను. ఇక 1,00,000 నుంచి 2,00,000లో మూడో కేటగిరీలో 2,00,000 నుంచి 4,00,000 అప్లై చేసుకున్న వాళ్ళకు 4 కేటగిరీ. ఈ 4 కేటగిరీలలో ముందుగాల జూన్ 2న ఇచ్చేది ఎవరికయ్యా అంటే జూన్ 2న 1వ కేటగిరీ, 2వ కేటగిరీ అంటే 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు దరఖాస్తు చేసుకున్న వాళ్ళకు మాత్రమే 1,00,000 మందికి ఈ పత్రాలను అందింపజేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఇక ఈ 1,00,000 రూపాయలకు ఎన్ని ఫైరోకులో చూడాలి రాబోయే రోజుల. నిజంగానే చెప్తున్నా, గతంలో జరిగిన సంఘటనలను ప్రజలందరికీ గుర్తు చేస్తున్నా. గతంలో జరిగిన దళిత బంధు పథకము, కార్పొరేషన్ లోన్ పథకాలకు సంబంధించి ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, బీసీ బంధు అని, తర్వాత గొర్రెల పంపిణీ అని, ఇంకా అదని చేపల పంపిణీ అని ఏమేం స్కీములు పెట్టిర్రో ఆ స్కీములలో జరిగిన కథనలు సంఘటనలను మనం ముందుకు తీసుకొస్తున్నాం ఇప్పుడు. మరి అట్లాంటి పునరావృతం కావద్దు రాజీవ్ యువ వికాసంలో. నిజంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అన్నకు చెప్తున్నాము, ప్రత్యేకంగా నియోజకవర్గాలలో ఉంటున్న ఎమ్మెల్యేలు అందరికీ చెప్తున్నాం, ఈ పథకము నిరుపేదలకు అందాలి, యువతకు అందాలి, స్వయం ఉపాధి పొందాలి. ఖచ్చితంగా స్వయం ఉపాధి పొందే విధంగా ప్రయత్నం చేయాలి. కానీ దీంట్లో దళారులు దందాలు నడిపించుడు ఖచ్చితంగా మా ఛానలే కాదు, అనేక రకాలుగా సోషల్ మీడియాలు ఖచ్చితంగా వీటి మీద ప్రత్యేక నిఘా పెట్టి తిరుగుతూ ఉంటాయి. మరి నిజంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు, ఇతరత్ర పార్టీ నాయకులు ఎవరైనా కూడా ఇందులో దళారుల దందాలు కనుక నడిపిస్తే ఖచ్చితంగా ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం. ఇది మాత్రం నిజం, గుర్తుపెట్టుకోవాలి. గతంలో జరిగిన అంశాలు మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ చెప్తున్నాము. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు, జూనియర్ నాయకులకు అందరికీ చెప్పేది ఒకటే అంశం, గతంలో పథకాలలో జరిగిన, గత ప్రభుత్వంలో హయాంలో ప్రభుత్వాలలో జరిగిన కథలు సంఘటనలను ఆధారంగా చేసుకొని ఇప్పుడు అట్లాంటివి జరగకుండా కింది స్థాయి నాయకులను హెచ్చరికలు జారీ చేస్తారో, లేదంటే కింది స్థాయి నాయకులు ఎట్లాంటి అంశాలు చెప్తారో మీరే చెప్పురు. కానీ గతంలో జరిగినట్టు మాత్రం జరగకుండా ఉండాలని చూడాలి. మీరు ఖచ్చితంగా అట్లనే చూడాల్సి ఉంటుంది. ఇంకా
తొలి విడత 1,00,000 లోపు యూనిట్లకు మంజూరు పత్రాలు పంపిణీ చేస్తారట. ఒక 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు అప్లై చేసుకున్న వాళ్ళకు పంపిణీ అదే ఏంటిది మంజూరు పత్రాలను పంపిణీ చేస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. చూడాలి ఎట్లాంటి అంశాలు ఉంటాయి తెర మీదకి, ఎట్లాంటివి రాబోతున్నాయి అనేది చూడాలి. ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతున్నామని చెప్పేసి చెప్తున్నారు. మరి ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతున్నామని చెప్పేసి దాంట్లో ఎక్కడో కాడ మళ్ళీ గతంలో జరిగినట్టుగానే చేస్తున్నారు. తెల్ల రేషన్ కార్డులు గత 10 ఏళ్ల నుంచి రాలేదయ్యా అని చెప్పినాం. మళ్ళీ మీరు వచ్చి సంవత్సరంన్నర అవుతుంది. మరి మీరు కూడా తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేసే ప్రయత్నం చేయాలి. లేని వాళ్ళకు ఇలా యాడింగులు కుటుంబ సభ్యుల పేర్ల ఎంట్రీలు చేసిరు, బాగానే ఉన్నది. అది ఎప్పుడు చేసిర్రు? 2017, 18 అప్లై చేసిన వాళ్ళని ఇప్పుడు చేసిర్రు, ఇచ్చిర్రు. కొత్త రేషన్ కార్డులు అని చెప్పేసి మొన్న గ్రామ సభలు పెట్టి, పట్టణ సభలు పెట్టి, వార్డు సభలు పెట్టి అందరి పేర్లు అయితే చదివిరు. అందరికి ఇందిరమ్మ ఇల్లు వస్తుంది అని చెప్పిర్రు, అందరికి తెల్ల రేషన్ కార్డు వస్తుంది అని చెప్పిర్రు. దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరికీ పూర్తిగా అందరికీ ఇందిరమ్మ ఇల్లు వస్తుందా మరి? లేదంటే పూర్తిగా అందరికి తెల్ల రేషన్ కార్డు వస్తుందా మరి? అదే విధంగా ఇక్కడ రాజీవ్ యువ వికాసం ప్రతిష్టాత్మకమైన పథకం అని చెప్తున్నారు. ఇది మరి అందరికి అందుతుందా? మరి అందరికి అందాలంటే ఏం చేయాలి? కింది స్థాయి లీడర్లను కలిసి వాళ్ళకి ఏమన్నా ఇవ్వాలనా? లేదంటే కింది స్థాయి లీడర్లు వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకే ఇస్తారా? ఏదైనా ఒక అంశం ఉంటుంది. ఆ అంశం ఆధారంగానే మనం చూడాల్సి ఉంటుంది. రాబోయే రోజుల్లో ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలందరి తరపున, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరపున చెప్తున్నాము, ఇదొక మా విన్నపం అనే చెప్పాలి. ఎందుకంటే గతంలో జరిగిన తప్పిదాలనే మళ్ళీ పునరావృతం అవుతున్నాయి కొన్ని పథకాలలో. మరి ఇట్లానే జూన్ 2వ తేదీన రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించబోతున్నారు. కాబట్టి మీ అందరికీ, పార్టీకి, కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే గతం ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు, గత ప్రభుత్వంలో జరిగిన పథకాలలో స్కాములు, స్కీములను మళ్ళీ ఈ పథకంలో రాకుండా చూడాలని చెప్పేసి ప్రజలందరి తరపున మా ఛానల్ ద్వారా మీ అందరినీ కోరుతున్నాం.